జై శ్రీరామ్. నేటి యువతకు నస్సలం. గత 2 రోజులుగా ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్లలో ఒకటే వైరల్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి 4 గోడల మధ్య ఎంతో పవిత్రంగా జరగవలసిన ఘట్టాన్ని లైవ్ టెలికాస్ట్ పేరుతో ప్రపంచానికే చూపించారు. ఎంత దారుణంగా దిగజారిపోయారండి. ఈ సమాజంలో నిజమైన ప్రేమలు లేవా అండి? ఎందుకు లేవండి? రక్తాలు మాంసాలు ముద్దలుగా కూర్చుకొని నెలలేమో నిండాయన్ను కాళ్ళతో తన్నుతూ ఉంటే పిడికిలి బిగించి కన్నీటిని కనురెప్పల చోటున దాసి శంకరా నేను సచ్చినా పర్వాలేదు నా బిడ్డను రక్షించు అని నిన్ను నన్ను కన్నది తల్లి. అటువంటి తల్లి ప్రేమల కంటే మన ప్రేమలు గొప్పవా? నిన్ను రాజులా చూడడానికి తను బానిసై నీ కష్టాన్ని తన కష్టంగా మార్చుకొని తమ భుజాలపైన ఈ ప్రపంచాన్ని నీకు చూపించి ఈ ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా నేను ఉన్నానులే నాన్న అని భుజం తిట్టిన నీ తండ్రి ప్రేమ కంటే మన ప్రేమలు గొప్పవా? లైవ్ టెలికాస్ట్ జరిగిన ఆ వీడియోకు మన వాళ్ళ కామెంట్లు, వాడు మగాడ్రా బుజ్జి, వాడు పోటుగాడ్రా బుజ్జి అని. 23 ఏళ్లకే పాకిస్తాన్తో పోరాడి ప్రాణాలు అర్పించుకున్న ఆంధ్రప్రదేశ్ యోధుడైన మురళీ నాయక్ పెట్టండి వాడు మగాడ్రా బుజ్జి అని. కార్గిల్ యుద్ధంలో పోరాడిన వీరుడు, 19 ఏళ్లకే పరమ వీర చక్ర అవార్డు అందుకున్న యోధుడు అయినటువంటి యోగేంద్ర సింగ్ యాదవ్కి పెట్టండి వాడు మగాడ్రా బుజ్జి అని. అంతేగాని ఇలాంటి చప్రిగాళ్ళకి పెట్టకండి వాడు మగాడ్రా బుజ్జి అని. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లకు భారత స్త్రీలు పన్ను కట్టలేదని గుడ్డలు ఓడతీస్తామంటే భారత స్త్రీలు మూకుమూడగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ నేడు ఎక్కడో ఎవడో వచ్చి ఓడతీసేది ఏంది అని సగం గుడ్డలతో తిరుగుతున్నారు. నేడు చిరిగిపోయిన ప్యాంట్లేసి ట్రెండింగ్ అంటున్నారు, పాచిపోయిన గుడ్డలేసి ఫ్యాషన్ అంటున్నారు, సంస్కృతి సాంప్రదాయాలను పక్కన పెడుతున్నారు. కనీసం మానవులు అనే విషయమైనా గుర్తుందా? ఈ విషయాన్ని కొంతమంది వ్యక్తులకు మాత్రమే చెప్తున్నాను. దయచేసి నా మాటలు ఎవరికైనా నొప్పించి ఉంటే మన్నించండి. జై శ్రీరామ్.